మధ్యాహ్న కాలమున అడవిలో ఒక వేటగాడైనా భుజముల పరాక్రమం కలిగిన వాడు భయము లేని వాడు ఆహార్నికారులు అడవిలోనే నివసించేటువంటి వాడు ఎక్కడ ఏ జీవుడుంటే ఆ జీవుడిని చంపడము గవర్నమెంట్కి భుజించడం ఎక్కడ నీడ ఉంటే అక్కడ నిద్రపోవడం అందులోన ఎవడ వైద్యుడు ఉండేవాడు ఉండే లావణ్యం కలిగేవాడు దాన విద్యతో అర్జునుడితో సమానమైనటువంటి వాడు వేదగాడు ఆ రోజు వాడు వలలు ఉళ్ళు బాణము విల్లు చేత పెట్టుకుని అడివంట కలదిరిగిన వేద దొరకదాయే వేదగాడికి వేదే దొరకలేదయ్యా వేద దొరకపోయే గాడికి ఆ సాగేందుకు ఆ ఒక్క నేల తప్పిట ఆకలి చూస్తున్నాడయ్యా ఇంతవరకు మనం ఇంతవరకు వేటకు వచ్చి ఈ విధంగా మనకు వేట దొరకకుండా ఇప్పుడు ఉండలే ఈ రోజు ఒక పిచ్చికి కూడా దొరకలేదే మనకి అని ఎంతో కోపాతీశవానుడైన 4 దిక్కులు చూడగా చిత్తగామేశ్వరి దేవాలయ శిఖరాలు కనబడుతుంది. ఏమమ్మా ఆ వేదగాడు 4 దిక్కులు చూడగా ఇష్టకామేశ్వరి దేవాలయ శిఖరాలు కనబడుతుంది. అయ్యా ఇక్కడ ఏదో ఒక దేవాలయం ఉన్నది. దేవాలయం వద్దకు వెళ్ళితే ఆడ నీరాహారం ఉంటుంది. మొట్టమొదట మన నీరాహారం తీసుకుని మళ్ళీ మనం వేదన చూద్దామని చూడండి. అయ్యా వేదగాడు ఎక్కడికి వస్తున్నాడు మరి ఆడ పోయేటి బాబు వస్తున్నాడు. దేవలోకం దేవలోకం వెళ్ళే ప్రార్థన కూడా పోయం అని ఆ దేవతంతులు కాబట్టి మనోనయం కలిగిన వారు కాబట్టి ఆ కన్యలు తామరములు చాటు తాగిపోతారే ఆ కన్యలు ఎవరు హంసపట్టులయ్యా హంసపట్టులంటే అంటే 20 హంసపట్టులు అయిపోయి ఆ ఒక్క తామరాకులు తామర పుష్పాలు ఉంది కదా దాని చాటు తాగి ఉండి వచ్చేదేగా అనుకుంటున్నాను.